कल रात भगवान मेरे सपने में आए तो उन्होंने कहा, मांगो, तुम क्या मांगना चाहती हो। मैंने भी खुश होकर कहा, भगवान हम नए साल में जा रहे हैं, तो नए साल में आप वरदान दीजिए कि हम अपने परिवारों के साथ हमेशा हर दिन खुश रहें। तो भगवान ने सोचा कि ज्यादा ही मांग लिया है। उन्होंने कहा कि ठीक है, तुम कोई भी 3 दिन मांग लो, तो इन 3 दिनों में वो हमेशा खुश रहेंगे। तो मैंने कहा, भगवान yesterday, today and tomorrow। भगवान सोच में पड़ गए, भैया बड़ी तेज है ये तो। उन्होंने कहा नहीं नहीं नहीं, 3 नहीं, तुम ऐसा करो, तुम कोई भी 2 दिन मांग लो, उन 2 दिनों में तुम्हारे दोस्त तुम सब खुश रहोगे। तो मैंने कहा, भगवान करंट डे एंड नेक्स्ट डे। भगवान ने सोचा भैया पूरा रिवीजन करके आई लग रही है। तो भगवान ने कहा नहीं 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 नहीं, मुझसे गलती हो गई, तुम कोई भी 1 दिन मांग लो। मैंने कहा, भगवान एवरी डे। अब तो भगवान भी कंफ्यूज आ गए। उन्होंने कहा, जाओ मेरा पीछा छोड़ो, तुम और तुम्हारे दोस्त हमेशा खुश रहें। तो विश यू एवरीवन 2025 अ हैप्पी, हेल्दी एंड फ्रूटफुल ईयर टू यू। हैप्पी न्यू ईयर। खुश रहो। हरिः ओम्। नाद्यापि पश्यति कदाचन दर्शनेन चित्तेन चोपनिषदासु दृशां सहस्रं। न त्वं चिरं नयनयोरनयोपदव्यां स्वामिन् कदा नु कृपया मम सन्निधत्से। కొందరు యోగ దృష్టి కొందరు వేద విచారవాసనం కందురు నిన్ను ఎప్పుడో ఒకానొక వేళ అభిజ్ఞులైన వారందరు నిట్టి నీవు కరుణాంబుధి ప్రకృత దృష్టి చెందు నా ముందట నిలిచి ఎన్నడు ప్రమోదమునర్తువు నందనందన। కేయం కాంతి కేశవ त्वन्मुखेन्दोः कोऽयं वेषः को अपि वाचामभूमिः। सेयं सोऽयं स्वधुता मङ्गलश्रीः भूयो भूयो भूयस्तस्त्वां नमामि। ఎక్కడి గోపరూపమిది ఎక్కడి ముదుమొగంబు సోయుగంబెక్కడ నీ కళా విభవమెక్కడ ఏమని ఎన్నవచ్చు నమ్మక్కయ గోచరంబు భవదాకృతి పద్మభవాదిసూక్తి కిన్మృక్యద సరసరకు నమో హరయేయని నందనందన। వదనేందు వినిర్జిత శశీదశధాదేవ పదం ప్రపద్యతే అధికాం శ్రియమశ్నుతేతరాం తవ కారుణ్య విజృంభితం కియత్। ఆనన కాంతితోడ ఎదురాన శశాంకుడు నిర్వలేఖ నీ మనిత పద పద్మముల మటున చేరి నఖాంకురాకృతిం పూని భజించినంతనే సమున్నతి శ్రీలొన గోర్చితౌరనీ దినదయాపరత్వమును నుతింపగ శక్యమె నందనందన। మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరితవేణునాదం గోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం। గోపికలోపికల్ సడలి కొల్వగ గోపులు గోవులాడగ గోపులాడగా క్రేపులు మేపులాని పరికింపగ కెంజికురాకు మోవిపై మోపిన వేణు నగ్గలము మ్రోయగ గల్పవని వసించు నా గోపకుమార మన్మధుని గోకులవార్ధి శశిన్ భజించదన్। హరి ఓం। యతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమతాయాత్మదర్శనే అని చెప్పి, ఓ విదురా, భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి కర్దమ ప్రజాపతితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా।
ఇప్పుడు ఆ చెప్తూ ఉండేటువంటి వాడు ఎవడు అంటే తన ఇంట్లో పుట్టినటువంటి కపిలావతారం కింద వచ్చినటువంటి శ్రీహరి కపిలుడి నోటి ద్వారా ఆయనకి ఆ భగవతత్వం యొక్క విశేషాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. తరువాత తాను కపిలావతారం ఎత్తడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆయన డిఫైన్ చేస్తూ ఈ విధంగా అన్నాడయ్యా. ఏమిటంటే దురాశయాత్ జన్మే లోకే అస్మిన్, ఈ లోకంలో దురాశయాత్ అంటే కలుషితమైనటువంటి అంతఃకరణము, కలుషితమైనటువంటి అంతఃకరణాన్ని అనేటువంటి లింగదేశం, లింగ శరీరం ధరించినటువంటి వాళ్ళకి ముముక్షుణం, వాళ్ళని ముక్తి ప్రసాదించడం కోసమని చెప్పి ఈ సాంఖ్యయోగాన్ని ప్రచురితం చేయడానికని చెప్పి నేను ఏతన్మే జన్మ, ఈ లోకంలో జన్మ ఎత్తాను అని చెప్పాడు. ఇప్పుడు దురాశయాత్ అంటే కలుషితమైనటువంటి అంతఃకరణం. మరొకసారి మనం చేసినట్లయితే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 పార్ట్స్ కింద పెద్దలు ఊరికిన దాన్ని అలా డిఫైన్ చేసి పెట్టారు. దీనినే అంతఃకరణము అంటారు. కరణము అంటే సాధనము అని అర్థం. వీటి ద్వారానే మనిషి యొక్క శరీరం పనిచేస్తూ ఉంటుంది. అంతఃకరణము ఇది లోపలుండేటువంటి సాధనాలు. బయట ఉండేటువంటి సాధనాలు ఏమిటి అంటే చెవులు, కాళ్ళు, ముక్కు, ఇవి బయట ఉండేటువంటి కరణాలు, ఇవి అంతఃకరణాలు. ఇవి ఎప్పుడూ కలుషితం అవుతూ ఉంటాయి. ఇలాగ కలుషితం అయిపోయినటువంటి ఈ 4 వీటి యొక్క కాంబినేషను లింగ శరీరము అంటారు. దీన్నే సూక్ష్మ శరీరము అంటారు. ఇది స్థూల శరీరంలో ఉంటుంది. కాబట్టి ఈ స్థూల శరీరాన్ని నడిపించేటువంటిది ఏమిటంటే అంతఃకరణ చతుష్టయముతో కూడుకున్నటువంటి ఆ సూక్ష్మ శరీరమే ఈ స్థూల శరీరానికి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ శరీరం కలుషితమైపోతున్నది అని చెప్పాడండి. ఇప్పుడు బాహ్యమైనటువంటి శరీరం కలుషితం అవుతుంటుంది. ఎందుకంటే బయట ఉండేటువంటి దుమ్ము, చెమట, రకరకాలైనటువంటి పద్ధతుల వల్ల బాహ్య శరీరం, స్థూల శరీరం కలుషితం అవుతుంది. కానీ లింగ శరీరం అంటే మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అంతఃకరణం, అహంకారం కానీ మన ఆలోచనల ద్వారా, మన అభిప్రాయాల ద్వారా, మనలో ఉండేటువంటి కోపతోపాల ద్వారా గుణద్వేష గుణాలను ఎంచడం ద్వారా, తర్వాత ఇష్టాల ద్వారా, ద్వంద్వాల ద్వారా మనసు అటు ఇటు టాస్ అయిపోతూ అభిప్రాయాలు ఏర్పాటు చేసేసుకుంటూ నా అభిప్రాయమే గొప్పది, నేనే దీనికి మించినటువంటిది లేదు అనేటువంటి దానితో పూర్తిగా కలుషితమైపోయినటువంటి అంతఃకరణాన్ని దాని నుంచి బయట పారేసి వాటిని అంతటినీ కూడా డీపొల్యూట్ చేసేసి అస్సలైనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వం చెప్పడం కోసం అని చెప్పి నేను ఈ జన్మ ఎత్తి నీ ఇంట్లో పుట్టానయ్యా అని చెప్పిన తరువాత నెక్స్ట్ శ్లోకంలో మైత్రేయ మహర్షి విదురుడితో ఏష ఆత్మపదో అవ్యక్తో నష్టః కాలేన భూయసా తం ప్రవర్తయితుం దేహమిమం విద్ధి మయా భృతం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ తత్వం ఉందే, యథార్థ స్థితి ఉందే, ది ఫిలాసఫీ విచ్ ఐ వాంటెడ్ టు ప్రాపగేట్, ఇది ఏం జరిగిందంటే కాలేన నష్ట, భూయసా కాలేన నష్ట, చాలా కాలం నుంచి ఇది మరుగుపడిపోయింది. నేను చెప్పబోయేటువంటి తత్వం అది బాగా ప్రొజెక్ట్ అవ్వకుండా కాలంలో అది మరుగుపడిపోయింది, అది కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిటి అది అంటే ఆత్మపద, ఆత్మజ్ఞాన మార్గం అనేటువంటిది అది నష్టమైపోయింది. ఇట్ డిజపియర్డ్, అవ్యక్తమైపోయింది. ఇప్పుడు అలాగా కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి ఆత్మజ్ఞాన మార్గము అనేటువంటి దానిని ప్రవర్తయేతం, దానిని ప్రవర్తిల్లజేయడం కోసమని చెప్పి ఇమం దేహం మయా భృతం, ఈమం దేహం, ఇప్పుడు నీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి కపిలుడి కింద ఉన్నానే ఈమం, ఈ దేహాన్ని మయా నా చేత భృతం స్వీకరింపబడింది. ఈ దేహాన్ని నేను స్వీకరించి మరుగున పడిపోయి కాలంలో నష్టమైపోయినటువంటి ఆత్మజ్ఞానాన్ని
చెప్పడం కోసం అని చెప్పి నేను ఈ రూపం ధరించి మీ ఇంట్లో పుట్టానయ్యా అన్నాడు. ఏష ఆత్మపదో అవ్యక్తో నష్ట కాలేన భూయస. భూయస అంటే చాలా కాలేన, కాలంలో నష్టమైపోయింది. ఏమిటో నష్టమైపోయిందంటే అవ్యక్త ఆత్మపద, అవ్యక్తమైనటువంటి ఆత్మజ్ఞాన మార్గం నష్టమైపోయింది అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, ఎందుకు నష్టమైపోయింది అంటే ఆయా కాలాలలోకి వచ్చేటప్పటికి యాగాలని, హోమాలని, తీర్థాలని, ఫంక్షన్స్ అని, సంస్కారాలని, రకరకాలైన క్రతువులని, దానాలని, యోగాలని, ఇలాగ రకరకాలైనటువంటి రజోగుణ సంబంధమైనటువంటి కోరికలని సఫలం చేసుకోవడం కోసం చేసేటువంటి క్రియాత్మకమైనటువంటిదంతా కూడా బాగా ప్రచురితం అయిపోయింది. దానివల్ల ఈ ఆత్మజ్ఞాన మార్గం డిజప్పీర్ అయిపోయింది అన్నాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే, ఒక కోరికతో కానీ మనం యాగం కానీ, హోమం కానీ, వ్రతం కానీ, మరొకటి కానీ చేస్తూ ఉన్నాము అంటే ఆ కోరికలు తీరుతాయి. ఆ కోరికలు తీరిన వెంటనే ఆ కోరికల మీద కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. ఇవి ఫర్దర్ జన్మలకి కారణమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అసలు ఈ కోరిక కోరుకుంటున్నది ఎవడు, నా దేహమా, నా మనసా? నా మనసు అంటున్నావు అంటే నువ్వు వేరు, నీ మనసు వేరు. నా దేహము అంటున్నావు అంటే నువ్వు వేరు, నీ దేహం వేరు. నా పెన్ను, నా పుస్తకం, నా ఫోను, నా అభిప్రాయం అంటే నా అభిప్రాయం అన్నావు అనుకోండి, దిస్ ఈజ్ మై ఐడియా, దిస్ ఈజ్ మై ఫీలింగ్ అంటుంటే ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్, యు ఆర్ డిఫరెంట్. అందువల్ల నా అనేటువంటిది ఉంది, నేను దానిని ఆత్మ అంటారు. కాబట్టి దానిని ఆత్మ పదం, దాని మార్గంలో ఆ నేను ఏమిటో అనేటువంటి మార్గాన్ని వదిలేసేసి నాది, నా అభిప్రాయం, నా స్టేటస్, నా ఇది, నాకుండేటువంటి జ్ఞానం, నాకుండేటువంటిది ఇది, నాది అనేటువంటి దాంట్లో పడిపోయి దాంట్లో ఇంటలెక్చువల్స్ అని, రోల్ మోడల్స్ అని, తర్వాత మార్గదర్శకులని, లేకపోతే దుర్మార్గులని, పాపిష్టి వాళ్ళని, ఇలాగ రకరకాలైనటువంటి భావాలతో ముడిపడిపోయి అసలు ఆ నేనెవరు అనేటువంటి మార్గం కనుమరుగైపోయింది. దాని నుంచి అందరూ కూడా తప్పించుకుపోయారు. అందువల్ల ఆత్మపదం అవ్యక్త, అది భూయస కాలేన నష్ట, కాలంలో అది అయిపోయింది. దానిని ప్రవర్తయితం, దానిని పైకి చెప్పడం కోసం అని చెప్పి దేహం ఇమం విద్ధి మయాభృతం, ఈ దేహాన్ని నేను ధరించి వచ్చాను అన్నాడండి. అయిన తర్వాత తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, నాకు ఆకలి వేస్తోంది, ఆ నేనెవరు? తర్వాత నాకు నిద్ర వస్తా, నేనెవరు? నా అభిప్రాయం ఇది, నా కోపం ఇది, నా పంతం ఇది, నా ఐడియా ఇది, నా రీసెర్చ్ ఇది అని నాది అనేటువంటి దాంట్లో నాని విడదీస్తా నేనెవరో తెలుసుకోవడం చెప్పేటువంటిదే కపిలుడి యొక్క ఈ సాంఖ్య ఫిలాసఫీలో వచ్చేటువంటి విషయం. అది చెప్పడానికి నేను వచ్చానయ్యా అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకేమన్నారంటే, గచ్చ కామం మయా పృష్టో మయి సన్యస్తకర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుమమృతత్వాయ మాం భజ. నువ్వు అంతకుముందు చెప్పావుగా, ఏమిటి అంటే, నాకు వివాహం అయిపోయిన తర్వాత, నేను నీ కొడుకు కింద పుట్టిన తర్వాత స్వామి నాకు అనుజ్ఞయ్యి నేను సన్యాస పరివ్రాజక ఆశ్రమాన్ని స్వీకరించి నేను వెళ్ళిపోతాను అని అన్నావు కదా. కామం యథేచ్ఛగా గచ్చ, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, నువ్వు వెళ్ళు. మయ, నా చేత అపృష్ట, అనుజ్ఞ ఇవ్వబడింది. నవ్ ఐఎమ్ గివింగ్ పెర్మిషన్ టు గో. ఎందుకంటే నేను నీ భార్య అయినటువంటి దేవహితి ఉన్నాం కదా, తల్లి కొడుకుల మీద ఇద్దరం ఉంటాం కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. ఐఎమ్ గివింగ్ యూ పెర్మిషన్ టు గో అండ్ డూ యువర్ ఓన్ పరివ్రాజక, ఆ మార్గంలోకి నువ్వు వెళ్ళిపో అని చెప్పి, ఆ వెళ్ళేటప్పుడు మాత్రం నీకు ఒక్క కాషన్ ఒకటి ఇస్తున్నానయ్యా. ఏమిటి అంటే, సన్యస్తకర్మణ మయి అంటే నాయందు, సన్యస్తకర్మణ నువ్వు ఏ పని చేసినా సరే దానిని నాయందు ఉంచు, నాకు సమర్పించేసాయి అని ఆయన చెప్తూ ఉన్నాడు.
ఇప్పుడు మనం ఏమిటండి, మనం చేసేటువంటి కర్మని, మనం చేసేటువంటి పనిని ఆయనకి సమర్పించాలి అన్నాం అనుకోండి. ఉదాహరణకి నేను ఉన్నాను, నా దగ్గర ఒక పెన్ను ఉంది, నాకు సమర్పించండి అన్నాడు అనుకోండి ఎవరో ఒక మనిషి వచ్చి, నా పెన్ను నేను ఆయనకి సమర్పిస్తాను, నా పుస్తకం సమర్పిస్తాను. లేకపోతే నా ఐడియాని, ఇదండి నా ఐడియా అని చెప్పి ఐ ప్రజెంట్ మై ఐడియా లేకపోతే మై ఫీలింగ్ బిఫోర్ యూ. ఇప్పుడు ఆ ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి వాటిని తీసుకుంటాడు, తీసుకోడు, ఏవో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమన్నాడు అంటే, అందులో మనం ఇచ్చేటువంటి వస్తువులు ఏమిటంటే మనకి ఇష్టం లేనటువంటివి, మనకి పనికిరానటువంటివో, లేకపోతే మనం ఏదో దీంతో ఉండేటువంటివి ఏదో సంథింగ్ అటువంటి వాటితో మనం కొన్ని వస్తువులు మాత్రమే ఇవ్వగలం, కొన్ని అభిప్రాయాలు మాత్రమే చెప్పగలం. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే కర్దముడితో, మయా పృష్టో మయి సన్యస్త కర్మణ, మొత్తం కర్మలన్నీ కూడా నాకు ప్రజెంట్ చేసాయి. ఏమిటండి ఎలా ప్రజెంట్ చేయాలండి అన్నాం అనుకోండి. ఉదాహరణకి ఇక్కడి నుంచి మనం ఒక కొంత దూరం నడిచి వెళ్ళాం, ఆ నడిచి వెళ్ళడం అనేటువంటిది కర్మ కదా. ఇప్పుడు ఆ కర్మ అంటే నేను నడిచి వెళుతున్నాను, నా కాళ్ళు ఇన్ని అడుగులు వేసింది, లేకపోతే ఇంత దూరం చూశాను, ఇలా వెళుతూ ఉన్నప్పుడు ఎవరెవరో కనిపించారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, అది కర్మేగా. ఈ కర్మ అంటే డూయింగ్ వర్క్. ఈ వర్క్ అంతటినీ కూడా ఒక భావంలోకి తెచ్చుకుని, ఒక ఐడియా కింద ఫామ్ చేసుకుని, అవి రెండు చేతులతోనూ భగవంతుడి యొక్క పాదాలతో నా నడకని, నా ఆయాసాన్ని, నా యొక్క అలసటిని, నా యొక్క చెమటని, నేను మాట్లాడినటువంటి మాటల్ని, ఇవన్నీ కూడా నీ పాదాల యందు నేను సమర్పిస్తున్నాను. సన్యస్త కర్మణ, సన్యస్త అంటే ఉంచడం, కర్మణ నువ్వు చేసేటువంటి ప్రతి ఈ పనే అని ఒక కండిషన్ లేదండి. సన్యస్త కర్మణ అంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ షుడ్ బీ గివెన్ టు మీ, దట్ షుడ్ బీ గివెన్ టు మీ. ఇలాగ నువ్వు చెయ్యాలి అంటే ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే, ఇప్పుడు నీ మనసు ఏమి చేస్తుందన్నమాట, అక్కడ భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అక్కడ పాదాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ విగ్రహం మొదలెట్టేటప్పుడు విగ్రహ రూపంలో ఒక భావన చేసుకుంటూ అక్కడ ఉన్నాడు అని చెప్పి నిరంతరం దాన్ని తలుచుకుంటూ మనం చేసేటువంటి పనులు ఆయనకి ఇస్తున్నట్టుగా మనం భావన చేస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, అసలు అక్కడ ఒక విగ్రహం ఉంది, అక్కడ ఒక పాదాలు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకి స్ఫురణలోకే రాదు. నేను నడుస్తున్నాను, నాకు చెమట పట్టింది, నాకు ఆయాసం వచ్చింది, నేను అక్కడికి వెళ్ళి ఏదో కూల్ డ్రింక్ తాగాను, నేను ఏదో అక్కడ బిస్కెట్ తిన్నాను, లేకపోతే ఇంటికి వచ్చాను, ఏదో కూరలు తెచ్చాను, అవి చేశాను, ఇవి చేశాను, నేను ఇలాగ మాట్లాడాను అనేటువంటి దాంట్లో నువ్వు చేసినటువంటి కర్మలే ఉంటాయి తప్ప వాటిల్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం అనేటువంటిది మనకి అలవాటు లేనటువంటి పని. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మయా పృష్టో మయి సన్యస్త కర్మణ, నాలో అన్ని కర్మల్ని కూడా నీవు నాకు సమర్పించేయాలి. తరువాత జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ. తర్వాత ఇలాగ నువ్వు చేస్తూ ఉండడం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే, అమృతత్వాన్ని నీవు చేరుకోగలవు అని చెప్తూ, మృత్యువుని జయించి మోక్షం పొందడం అనేటువంటిది చాలా కష్టమయ్యా. అంటే మనిషి యొక్క లైఫ్ జన్మ మృత్యువుల మధ్యలోనే ఉంటుంది. మొత్తం భగవద్గీత సారాంశం అంటే ఏమిటంటే మృత్యువు గురించి డిస్కషను. అదేవిధంగా ఉపనిషత్తుల్లో కూడా మృత్యువు శరీరానికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని, జన్మ మృత్యు ఈ రెండిటి మధ్యలో జరిగేటువంటి లేనటువంటిది ఉన్నట్టుగా భాషించేటువంటి దాన్ని జీవితం అనుకుని, అది శాశ్వతం అనుకుని దాంట్లోనే ఉండి ఏవో పనులు చేస్తూ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఆ సైకిల్లో కొట్టుకుపోతూ ఉండేటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి మృత్యువుని జయించడం కష్టం, అంటే మిగతా జన్మ పరంపరని జయించడం కష్టం అనేది. ఒకసారి మరణించాడంటే వాడు మళ్ళీ వెంటనే జన్మ ఎత్తుతాడుగా. కాబట్టి మృత్యువుని జయించడం కష్టం. ఒకసారి మృత్యువుని జయించేస్తే అమృతత్వం వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయమని, జిత్వా అమృతత్వాయ మాం భజ, అటువంటి అమృతత్వాన్ని నీవు పొందాలి అంటే
మాం భజ, నన్ను సేవించుము. సేవించుము అంటే దండం పెట్టి అక్కడ 4 పువ్వులు పెట్టి ఓ దీపం పెట్టి ఓ స్తోత్రం చదవడం అనేటువంటిది కూడా సేవే అవుతుంది. కానీ సేవించడం అంటే అలాగ బయటికి ఎక్స్టర్నల్గా చేసేటువంటి దాన్ని అర్చన అంటారు. ఇంటర్నల్గా ఆ ఫీల్ అవుతూ అక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ నేను దీపం వెలిగించాను, ఆ దీపం వెలుగులో అద్భుతంగా ఆయన మెరిసిపోతూ ఉన్నాడు, ఆ పాదాల మీద ఆ తులసాకులు వేస్తే ఆయన పాదాల్లో ఉండేటువంటి ఆ సుగంధం అంతా కూడా ఆ తులసాకుల్లోకి వచ్చి తులసికి ఉండేటువంటి సౌగంధంతో పాటు ఆ మహత్తరమైనటువంటి పాదాల యొక్క ఆ గంధం కూడా దీంట్లో కలిసి వచ్చింది అని చెప్పి అప్పుడు ఆ తులసి దళాలు నోట్లో వేసుకునో వాసన చూసో నెత్తి మీద పెట్టుకుని ఉండి ఈ విధంగా టు టేక్ ఇన్, భజ అంటే సేవించు అంటే టు టేక్ ఇన్, లోపలికి దానిని మనసులోకి ప్రక్షిప్తం చేసుకుంటూ మనసులోకి దాన్ని తోసుకుంటూ దానిని వాసన కింద మార్చడాన్ని భజ అంటారు. కాబట్టి అమృతత్వాయ మోక్షం కొరకు మాం నన్ను భజ సేవించు అన్నాడు. ఇది అయిన తర్వాత ఓ విదురా ఆయన ఇంకా అసలైనటువంటి విషయాన్ని చెప్తూ ఏమన్నాడంటే, మామాత్మానం స్వయం జ్యోతి సర్వభూత గుహాశయం ఆత్మన్యేవాత్మనా వీక్ష విశోకో భయమృచ్ఛసే. నేను ఎవరనుకుంటున్నావు అర్థమా? నేను స్వయం జ్యోతి, నేను స్వయం జ్యోతి స్వరూపుడు. నన్ను ఎవరో వెలిగించాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు స్వయం జ్యోతే కాదా? సూర్యుడు స్వయం జ్యోతి కాదు. అందులో ఉండేటువంటి మ్యాటర్ థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల అది వెలుగుతూ ఉంటుంది. ఆ థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ కావలసినటువంటి మ్యాటర్ లేకపోతే అది వెలగదు. అదేవిధంగా నక్షత్రాలు ఏదన్నా తీసుకోండి, దీపం వెలిగించాలంటే అది స్వయం జ్యోతి కాదు. దానికి నూనె ఉండాలి, ఒత్తి ఉండాలి, అగ్గిపుల్ల ఉండాలి, దానికి ఒక పాత్ర ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అదేవిధంగా మనం మంచి చీకట్లో ఉందనుకోండి, చీకట్లో ఏ వస్తువులు కనిపించవు. అవి కనిపించాలి అంటే ఒక లైట్ ఉండాలి. అందుకని ఆ వస్తువుల లైట్లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ వస్తువులు కనిపిస్తాయి. అవి స్వయం ప్రకాశకాలు కావు. కానీ ఆయన నేను ఒక అర్థమా స్వయం జ్యోతి, నేను స్వయం జ్యోతిని, నేను బై మైసెల్ఫ్ ఐ రేడియేట్ మైసెల్ఫ్, నేను ఆ విధంగానే నేను కనిపిస్తూ ఉంటాను. నేను ఆ విధంగా అన్నిటినీ కూడా మీకు ఎరుకపరచగలిగినటువంటిది జ్యోతి. జ్యోతి అంటే వెలుగు, అంటే వెలుగు వచ్చి పదార్థాల మీద పడినప్పుడు పదార్థాలు ఇవి కనిపిస్తున్నాయి, ఇవి అని చెప్పి మనకు ఆ ఎరుకను కలిగించేటువంటి లైట్ ఉందే దాన్ని జ్యోతి అంటారు. ఉదాహరణకి సూర్యుడు ఎండబడుతోంది అనుకోండి, పడుతూ ఉండేటప్పటికి ఇది ఎండ అని మనకి ఏది చెప్తోంది అంటే మనసు చెప్తోంది అండి అంటాం, లేకపోతే మన కళ్ళు చెప్తుంది. కళ్ళు ఏం చెప్పవు, కళ్ళు చెవిలోకి వచ్చి ఇది ఎండ అని కళ్ళు చెప్పవు. కళ్ళు ఎండని చూసిన తర్వాత దానిని ఆ ఎండని గ్రహించి మనసుకిస్తే మనసుకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్తో అది మ్యాచ్ చేసుకుని ఆ డేటాతో మ్యాచ్ చేసుకుని అప్పుడు ఇది ఎండ అని చెప్పి మనసు చెప్తోంది అని చెప్పేసి సాధారణమైనటువంటి కామన్ సెన్స్. కానీ ఆ మనసుకి ఒక కాంతి, లోపలుండేటువంటి కాంతి వెళ్ళి మనసు మీద పడి అప్పుడు మనసులోకి వచ్చినటువంటి ఆ ఎండ యొక్క వెలుగుని ఈ లోపలుండేటువంటి స్వయం జ్యోతి దాని మీద పడి అప్పుడు మనకి ఇది మనసు చెప్తోంది ఇది ఎండ అనేటువంటి విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లోపల ఒక వెలుగున్నది, అది స్వయం జ్యోతి, స్వయంగా ఉంటుంది, దాన్ని ఎవరు వెలిగించాల్సినటువంటి పని లేదు. అటువంటి స్వయం జ్యోతి సర్వభూత గుహాశయం, ఆ స్వయం ప్రకాశమైనటువంటి ఆ వెలుగు, లేకపోతే దాన్ని ఆత్మ ప్రకాశము అంటారు. అంటే ఆత్మ చైతన్య ప్రకాశము అంటారు, అది టెక్నికల్ టర్మ్. ఆత్మ చైతన్య ప్రకాశము దాన్నేది కాన్షియస్నెస్ అని చెప్పి మామూలుగా అనుకోవచ్చు. దట్ కాన్షియస్నెస్ వల్ల అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అవి మనసుని కూడా మనసు మీద పడి మనసులో ఉండేటువంటి ఆ డేటానంతటినీ కూడా పైకి తీసుకొచ్చి ఇది అని చెప్పి అవి మనని రికగ్నైజ్ చేసేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి జయంజ్యోతి సర్వభూత గుహాశయం,
అన్ని భూతముల యందు హృదయంలో నేనుంది. అది లోపల ఒక గుహ, అంటే ఒక చిన్న కన్నం ఉంటుంది, దాంట్లో స్వయం జ్యోతి, ఆ జ్యోతి ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది. అహరహమితే రమణ మహర్షి చెప్పినటువంటిది. అహరహమితే నిరంతరం కూడా జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది. ఆ వెలిగేటువంటి స్థానం హృదయం అంటారు. ఆ హృదయంలో ఆ జ్యోతి వెలిగి అది మనసు మీద పడి అప్పుడు మనసు ప్రవోక్ అయ్యి అప్పుడు మనసులో ఉండేటువంటి డేటా అంతటినీ మనకి స్ఫురింపజేస్తూ ఉండేటువంటి ఆ వెలుగుని, అంటే చీకటి గదిలో లైటు పడి వస్తువులు ఏ విధంగా అయితే ఇవి అని మనం గ్రహిస్తూ ఉంటామో అలాగే మనసులో స్టోర్ అయినటువంటి వాటి మీద ఈ గుహలో హృదయంలో ఉండేటువంటి ఆ జ్యోతి వెళ్ళి దాని మీద పడి అప్పుడు మనసు మనకి నోటి ద్వారా ఇవి అని చెప్పిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ జ్యోతి సర్వభూత గుహాశయం, మొత్తం అన్ని ప్రాణుల్లో హృదయాల్లో కూడా ఆ స్వయం జ్యోతి ఉన్నటువంటి వాడిని నేను. అందువల్ల ఇంకా ఏం చేయాలంటే అటువంటి ఆ స్వయం జ్యోతిని నన్ను ఆత్మని తనయందు ఆత్మన బుద్ధి చేత ఆత్మానం ఆత్మరూపునిగా వీక్ష్య దర్శించాలి నువ్వు. అలాగ దర్శించినట్లయితే అప్పుడు విశోక అభయం రుచ్ఛసి, అప్పుడు నీకు శోకాలు తొలగిపోతాయి, భయం తొలగిపోతుంది, నీకు అభయం అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ చెప్పినటువంటి దాని ఆత్మానం ఆత్మని ఆత్మానం వీక్ష్య అన్నాడు. అంటే నన్ను ఆత్మానం నీ హృదయంలో నేను సర్వమైనటు మనకు కనిపిస్తూ ఉండేటువంటి సృష్టి అంతట్లోనూ కూడా ఒక స్వయం జ్యోతి స్వరూపం ఒకటి ఉన్నది. అది ఆకు కావచ్చు, దోమ కావచ్చు, చీమ కావచ్చు, బిల్డింగులు కావచ్చు, వస్తువులు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఆకాశం కావచ్చు, ఇవన్నిటిలోనూ కూడా ఏదైతే అన్నిటిలోనూ అది ఉంది అని ఒకటి ఆత్మానం అంటే బుద్ధి చేత వీక్ష దర్శించాలి. యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఇంటలెక్ట్ ఆర్ యూజ్ యువర్ మైండ్ టు లుక్ ఇన్ దట్ ఫ్యాషన్ అన్న తరువాత అప్పుడు అలాగ అన్నిట్లోనూ ఆ వెలుగుంది అనుకోవాలి. తరువాత అదే ఇవన్నీ కూడా పరమాత్మలో ఉన్నాయి అనుకోవాలి. అన్నిటి వెనకాల ఆ వెలుగుంది అనుకోవాలి. ఆ వెలుగులోనే ఇవన్నీ కూడా ఇలా ప్రొజెక్ట్ అవుతున్నాయి అనుకోవాలి. అలాగ భావన నువ్వు చేసినట్లయితే విశోక అభయం రుచ్ఛసి, అప్పుడు నీకు శోకం ఏమీ ఉండదు, అప్పుడు నీకు అభయం వస్తుంది. కాబట్టి అటువంటి స్థితిలో ఎవరుంటారు అంటే ఆ స్వయం జ్యోతిని తెలుసుకోవడమే నేనెవరు అని తెలుసుకోవడం. అదే భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ సాంఖ్య ఫిలాసఫీకి చెప్పినట్టు విషయం. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో